దేవుని నామముకు స్తోత్రము. మనం బైబిల్లో రాజుల గ్రంథము విడిగాను, ప్రవక్తల గ్రంథం విడిగాను చదువుకుంటాం. కానీ అలా కాకుండా ప్రవక్తల గ్రంథాలు ఇండిపెండెంట్ బుక్స్ కాదని, అవి రాజుల గ్రంథములో ఆయా సమస్యలు వచ్చినప్పుడు, ఆ ప్రాబ్లం ఒకటి వచ్చినప్పుడు దేవుడు ఒక ప్రాఫెట్ని లేపుకున్నాడని, ఏ రాజు కాలంలో ఏ ప్రాఫెట్ని దేవుడు లేపాడు అన్నది, ఏ ప్రవచన గ్రంథం అనేది మనం లింక్ చేసుకొని చదువుకుంటే మనకు వాక్యం చాలా చక్కగా అర్థమవుతుంది. అయితే యూదా రాజులు 20 మంది రాజులు ఉన్నారు. ఆ 20 మంది రాజులకు దేవుడు వారి చెరకు వెళ్ళకముందు 7 ప్రవక్తల్ని లేపాడు. అయితే ఆ ఏ రాజు కాలంలో ఏ ప్రవక్త ప్రవచనాలు చెప్పాడో మనము ఈ చిన్న లెసన్ ద్వారా నేర్చుకుందాం. ఎట్లాగా అంటే యూదా రాజులలో దావీదు, సొలొమోను, రెహబాము, అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా, ఇంతవరకు 8 మంది రాజుల కాలంలో ప్రవక్తలు తమ ప్రవచనాలు రాసి పెట్టలేదు. లిఖితపూర్వకమైన ప్రవక్తల గ్రంథాలు మనకు లేవు. అయితే ఓరల్ ప్రాఫిట్స్ ఉండేవాళ్ళు, నాతాను ఉండేవాడు, గాదు ఉండేవాడు, వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. కానీ లిఖితపూర్వకంగా ప్రత్యేకంగా ప్రవచన గ్రంథం అంటూ మనకు లేదు. కానీ యోవాషు కాలంలో యోవేలు ప్రవచనాలు చెప్పాడు. అయితే అక్కడి నుంచి యోవేలు మొట్టమొదటి లిఖితపూర్వకంగా తన ప్రవచనాలు చెప్పినవాడు యోవేలు. అయితే ఇక్కడ యోవాషు రాజుకి అమధ్య, ఆమోజ్ అని 2 కుమారులు ఉన్నారు. అయితే అమధ్య పెద్దపాడు అవటం మూలన అమధ్యకు రాజ్యం వచ్చింది, ఆమోజుకు రాజ్యం మిస్ అయిపోయింది. ఎందుకంటే సెకండ్ బాండ్, రెండవ కుమారుడు కనుక. తర్వాత అమధ్య తర్వాత రాజ్యము ఉజ్జియాకు వచ్చింది. అయితే ఇక్కడ అమధ్యాకు ఉజ్జియా పుట్టాడు, ఆమోజుకు యెషయా పుట్టాడు. అయితే అమధ్యాకు రాజ్యము ఉజ్జియా జ్యేష్ఠుడు అవటం మూలన వచ్చింది, కానీ యెషయాకు కూడా రాజ్యం లేదు, వాళ్ళ డాడీ సెకండ్ బాండ్ కనుక. కానీ యెషయా ఎంత గొప్ప మనసు గలవాడు అని అంటే, మరి దేవుడికి ఇష్టడు గనక దేవుడు ఏం చేశాడంటే, రాజ్యం మిస్ అయినా ఈయన మంచి మనసును చూసి దేవుడు ఏం చేశాడంటే యెషయాని రాజులకే ప్రవచనం చెప్పే ప్రవక్తగా చేశాడు. తర్వాత ఉజ్జియా తర్వాత యోతాము, తర్వాత ఆహాజు, తర్వాత హిజ్కియా, తర్వాత మనష్షే, ఇలాగా యూదా రాజ్యాన్ని ఏలారు. అయితే యెషయా మొట్టమొదట ఉజ్జియాకి ప్రవచనాలు చెప్పాడు. చెప్పిన తర్వాత ఉజ్జియా మరణించాడు. 52 సంవత్సరాల రాజ్యం ఏలతడు మరణించాడు. మరణిస్తే మరి యెషయాకి బాధ కలిగిందేమో, 52 సంవత్సరాలు గొప్పగా రాజ్యం వెళ్ళిన రాజు చనిపోయాడు, సింహాసనం ఖాళీ అయిందని మరి ఆయన బాధతో ప్రార్థిస్తున్నాడేమో, మనకు తెలియదు మందిరంలో. అప్పుడు దేవుడు యెషయా, ఇక్కడ సింహాసనం, భూలోకంలో సింహాసనం ఖాళీ అయింది అనుకుంటున్నావా, పరలోకంలో అత్యున్నతమైన సింహాసనం మీద నేను ఆశీనుడనై ఉన్నానని దర్శనం ఇచ్చి ఉండాలి. అయితే యెషయా యోతాముకు తర్వాత ఉజ్జియా చనిపోయిన సంవత్సరం ఆయనకు ఆ దర్శనం వచ్చింది. తర్వాత యెషయా యోతాముకు కూడా చెప్పాడు ఇతని కుమారుడికి. తర్వాత ఆహాజుకు ప్రవచనాలు చెప్పాడు. ఆ తర్వాత హిజ్కియాకు ప్రవచనాలు చెప్పాడు. హిజ్కియాకు ప్రవచనాలు చెప్పేటప్పుడు ఇతడు ఏమవుతాడు అని అంటే, ఉజ్జియా కజన్ అవుతాడు కనుక యోతాము కుమారుడిలాగా వరుస మనవడు, ముని మనవడు. అయితే యెషయా ప్రవక్త ముని మనవడు వరుసైన హిజ్కియాతో కలిసి ప్రార్థన చేసినప్పుడు 1,85,000 అష్షూరు సైన్యాన్ని ఒక దూత వచ్చి హతం చేసి వెళ్ళింది. అంత గొప్ప కార్యం జరిగింది. తర్వాత హిజ్కియా తర్వాత మనష్షేకు కూడా యెషయా కొన్ని ప్రవచనాలు చెప్పాడు. మనిషి దేవుడికి విరోధంగా బ్రతుకుతున్నాడు గనక దేశం పట్టబడుతుంది, మందిరం రాళ్ళ కుప్పైపోతుంది, పాడైపోతుంది అని చెబుతుంటుంటే, మరి మనిషి ఎంతసేపు నీకు అశుభమే పలుకుతావు కానీ శుభకరమైన మాటలు మాకు చెప్పవు అని మనిషి యెషయా మీద కోపం వచ్చి, మరి వృద్ధుడైన యెషయాని 2 చెక్కల మధ్యలో పెట్టి కట్టివేసి మధ్యకు 2 ముక్కలు కోసాడని చరిత్ర చెప్తుంది. అందుకనే మనకు విశ్వాస వీరుల్లో మరి హెబ్రీ 11:35లో వారు రంపముల చేత కోయబడిరి అన్నమాట దీని గురించి అని మనం తెలుసుకోవాలి. తర్వాత మనష్షే తర్వాత ఆమోను తర్వాత యోషియా రాజయ్యాడు. అయితే మనకు మనష్షే కాలంలో ఇర్మియా పుట్టాడట. తర్వాత ఆమోను కొద్ది కాలము మరి రాజ్యం వెళ్ళాడు. తర్వాత అతని కుమారుడైన యోషియా రాజ్యానికి ఎక్కాడు. అయితే ఈ యోషియా రాజ్యానికి వచ్చినప్పుడు యోషియా దావీదంతా సమానమైన యథార్థత కలిగి పరిపాలిస్తున్నాడు. కానీ మరి ఫరోనేకో మరి ఇజ్రాయెల్ దేశం మీద నుంచి, యూదా దేశం నుంచి వెళ్తుంటుంటే, కర్కమేషుల్లో బబులోను రాస్తూ యుద్ధం చేయడానికి పైకి వెళ్తుంటుంటే, నా దేశం గుండా ఎందుకు వెళ్తున్నావని అతను అటాక్ చేశాడు. అయితే ఫరోనేకో అన్నాడు, చూడు నేను నీ దేశం నుంచి వెళ్తున్నాను, నేను టచ్ చేయకుండా వెళ్ళిపోతున్నాను, నువ్వు నన్ను టచ్ చేసావో మరి నా చేతిలో చచ్చిపోతావు అని యెహోవా వాక్కుగా
చెప్పిన వార్నింగ్ ఇచ్చిన యోషియా అతన్ని అటాక్ చేసినప్పుడు ఫరో నెకో చేతిలో యోషియా చనిపోయాడు. ఫరో నెకో చాలా బిజీగా ఉన్నాడు. కర్కమిషులో యుద్ధానికి వెళ్ళాల్సి ఉంటే మధ్యలో యోషియా చనిపోవటం మూలాన వీళ్ళ రాజ్యము లక్కీ లాటరీ దొరికినట్టుగా ఆయన చేతిలో పడ్డది. ఆయన ఈ రాజ్యం వెళ్ళే అంత సీన్ లేదు, ఎందుకంటే ఆయన బిజీగా ఉన్నాడు కర్కమిషులో యుద్ధానికి వెళ్ళటానికి. అప్పుడు ఏం చేశాడంటే యోషియా కుమారుడైన యెహోయాహాజును రాజుగా పెట్టేసి ఏం చేశాడు అని అంటే కర్కమిషు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. వెళితే మూడు నెలలు ఈయన బాగానే కప్పం కట్టాడు, కానీ తర్వాత తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేస్తే ఫరో రాజు వచ్చి ఇతన్ని కూడా చెరబట్టుకొని పోయి యెహోయాకీమును, ఇతని తమ్ముణ్ణి, యోషియాకి 4 కుమారులు, యెహోయాహాజు, యెహోయాకీము, సిద్కియా, షల్లూము. అయితే 2వ కుమారుని రాజుగా పెట్టి మొదటి వాడిని పట్టుకెళ్లారు. అయితే ఇర్మియా 22లో షల్లూమును కూడా ఐగుప్తుకు పట్టుకుపోయారని ఉంది. బహుశా యెహోయాహాజుని పట్టుకెళ్ళేటప్పుడు ఇతడు కూడా తిరుగుబాటు చేసి ఉండాలి, ఇతన్ని కూడా పట్టుకెళ్ళిపోయారు. తర్వాత యెహోయాకీము కూడా తిరుగుబాటు చేసినప్పుడు యెహోయాకీమును పట్టుకొని బంధించి అతన్ని బబులోనికి తీసుకెళ్లాలనుకొని యెహోయాకీనును అతని కుమారుని రాజుగా చేసి వెళ్ళాడు బబులోను రాజు. అయితే యెహోయాకీనును బంధించగానే అతడు చనిపోయాడు బబులోనికి వెళ్ళకముందే. అయితే యెహోయాకీను ఏలాడు కొంతకాలం, 3 నెలలు. తర్వాత యెహోయాకీను కూడా తిరుగుబాటు చేసినప్పుడు సిద్కియా రాజును వాళ్ళ బాబాయిని, ఇతను కూడా కుమారులు ఉన్నప్పటికీ దేవుడు నీ కుమారులు ఎవరును కూడా నా రాజ్యం మీద ఉండరు, రాజులుగా ఉండరు అని శాపం పెట్టాడు గనక సిద్కియాని రాజుగా చేసి బబులోను రాజు యెహోయాకీమును పట్టుకొని వెళ్ళాడు. అయితే ఇది రాజుల చరిత్ర. అయితే ఏ ప్రవక్త ఎవరికి ప్రవచనాలు చెప్పాడు అన్నది మనం చూడాలి. అయితే మొట్టమొదట మనం యోవేలు ప్రవక్తను చూసాం. చెరకు వెళ్ళక ముందు యూదా రాజులకు 7 ప్రవక్తలు ప్రవచనాలు చెప్పారు. 7 ప్రవక్తల్లో 3 పెద్ద ప్రవక్తల గ్రంథాలు, 4 చిన్న ప్రవక్తల గ్రంథాలు. అయితే మొట్టమొదటి యోవేలు చిన్న ప్రవక్త గ్రంథం. తర్వాత యెషయా వీళ్ళందరికీ ఇన్ని జనరేషన్స్కి ప్రవచనాలు చెప్తూ ఉన్నప్పుడు రాజదర్బారులో ఈయన చెప్తున్నాడు, రాజులకు చెప్తూ ఉంటే మీకా అదే సమయంలో సామాన్య ప్రజలకు చెప్తున్నాడు గనక యెషయా ప్రవచనాలు మీకా ప్రవచనాలు సేమ్ లైన్లో ఉంటాయి, మనకు ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మనకు 3 ప్రవక్తలు యోవేలు, యెషయా, మీకా కవర్ అయ్యారు. తర్వాత ఈ యోషియా ఫ్యామిలీ అంతటికి కూడా ఇర్మియా ప్రవచనాలు చెప్పాడు. 100 సంవత్సరాలు యెషయా చెప్పిన తర్వాత 100 సంవత్సరాలకి ఇర్మియా యోషియా ఫ్యామిలీకి ప్రవచనాలు చెప్పాడు. తర్వాత వాళ్ళు చెరగొని పోయిన తర్వాత ఇర్మియానే విలాప వాక్యములు రాశాడు. అంటే ఇప్పుడు 3 పెద్ద ప్రవచన గ్రంథాలు ఏమేమి మనకు కవర్ అయ్యాయంటే యెషయా, ఇర్మియా, విలాప వాక్యములు 3 పెద్ద ప్రవచన గ్రంథాలు. ఇక 4 చిన్న ప్రవచన గ్రంథాలు దొరికితే మనకు టోటల్ 7 చెరకు ముందు చెప్పినవి మనకు కనబడతాయి. అయితే మొదట యోవేలు ఉంది, మనకు మీకా ఉంది, 2 చిన్న ప్రవక్తలు మనకు కవర్ అయ్యారు. ఇంకిద్దరు చిన్న ప్రవక్తలు కావాలి. అయితే యోషియా కాలంలో జెఫన్యా ప్రవచనాలు చెప్పాడు, యెహోయాకీము కాలంలో హబక్కుకు ప్రవచనాలు చెప్పాడు. అంటే 2 చిన్న ప్రవక్తలు ఇక్కడ, 2 చిన్న ప్రవక్తలు ఇక్కడ, 3 ప్రవచన గ్రంథాలు 1, 2, 3 ఇక్కడ. అంటే యూదులు చెరకు వెళ్ళక ముందు దేవుడు వార్నింగ్ ఇచ్చింది 7 ప్రవచన గ్రంథాలలో వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి ఏంటంటే ఇక్కడ అమజ్య, ఆమోజు, ఒకతను రాజు ఒకతను ప్రవక్త ఎలాగున్నారో బంధువుల్లో, కజన్స్లో, అలాగ మనకు ఇక్కడ ఇంకొక బంధుత్వం కనబడుతుంది. ఏమిటి అని అంటే హిజ్కియాకి మనష్షే అనేది ఒక రాజు, ఒక కుమారుడు. అయితే మనష్షే ఆమోను, యోషియాను, యెహోయాజును ఇట్లా అన్నారు వీళ్ళు. అయితే హిజ్కియాకి ఇంకొక కుమారుడు అమరియా ఉన్నాడు. అయితే హిజ్కియా మనష్షే కన్నప్పుడు తర్వాత అమరియా, మనష్షే ఆమోనును కన్నప్పుడు అమరియా గెదల్యాను కన్నాడు. ఆమోను యోషియాను కన్నప్పుడు గెదల్యా కూషును కన్నాడు. యోషియా యెహోయాహాజును కన్నప్పుడు కూషి జెఫన్యాను కన్నాడు. ఈ జెఫన్యాయే ఇక్కడ ఈయనకు బాబాయ్ అవుతాడు, చూడండి, చిన్నానవుతాడు. ఎందుకు అని అంటే అతని తోటివాడు యెహోయాహాజు. వాళ్ళ బాబాయ్ యోషియాకి జెఫన్యా ప్రవచనాలు చెప్పాడు. ఇప్పుడు జెఫన్యా యోషియాకి, యోషియా రాజు, జెఫన్యా ప్రవక్త. ఇక్కడ రాజు ప్రవక్త ఎట్లా ఉన్నారో ఇక్కడ కూడా చాలా జనరేషన్స్ తర్వాత మళ్ళీ రాజు ప్రవక్త ఒకటే ఫ్యామిలీలో నుంచి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇప్పుడు మనకు రాజులు ప్రవక్తల్ని నేను లింక్ పెట్టాను.
చెరకు ముందు 7 ప్రవక్తలు కదా, మరి యూదా వారికి మొత్తము ఎంతమంది ప్రవక్తలు అంటే చెరకు ముందు 3 పెద్ద ప్రవచన గ్రంథాలు, 4 చిన్న ప్రవచన గ్రంథాలు అయితే 7 కవర్ అయినాయి. చెరలో ఉండగా యెహెజ్కేలు, దానియేలు, తర్వాత చెర తర్వాత హగ్గై, జకరియా, మలాకి. వాళ్ళు చెర నుంచి వచ్చిన తర్వాత మందిరం కట్టుకుంటా ఉంటుంటే హగ్గై, జకరియా చెప్పారు. 100 సంవత్సరాల తర్వాత ప్రజలు తిరిగి దేవుని విడిచి తిరుగుతూ ఉంటుంటే వాళ్ళ లోపాలను చక్కదిద్దుతూ మలాకి ప్రవచనాలు 100 సంవత్సరాల తర్వాత చెప్పాడనమాట. అంటే మొత్తం చెర తర్వాత 3, చెరలో 2, 5 అయ్యారు కదా. చెరకు ముందు 7, 7, 2, 3 మొత్తము యూదా ప్రజలకే దేవుడు చెప్పిన ప్రవచనాలు 12. అయితే మొత్తం మనకు ప్రవచన గ్రంథాలు 17 ఉంటాయి. అయితే 17లో 12 వీళ్ళకే సరిపోయినాయి. 7 చెరకు ముందు, 2 చెరలో, 3 చెర తర్వాత. అయితే మిగతా 5 ప్రవచన గ్రంథాలు ఎవరెవరు అనంటే ఇశ్రాయేలు ప్రజలకు, ఇశ్రాయేలు దేశానికి మొదట ఆమోసు, తర్వాత యోషియా చెప్పారు. అంటే 2 ప్రవచన గ్రంథాలు ఇశ్రాయేలు దేశానికి. తర్వాత ఓబద్యా ఏదోమీలకు చెప్పాడు. ఇక చివరి 2 ఏమిటి అని అంటే చివరి 2లో మొట్టమొదట యోనా అశ్షూరీయులకు ప్రవచనాలు చెప్తే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని తట్టు తిరిగితే దేవుడు క్షమించాడు. 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు దేవుని విడిచి తిరుగుతూ ఉంటుంటే, దుర్మార్గంలో బ్రతుకుతుంటే దేవుడు నహూమును పంపించాడు. నహూమును పంపించినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడినందుకు దేవుడు బబులోను రాజును పంపించి అశ్షూరీయులను వారి చేతికి అప్పగించాడు. అంటే మొత్తం మీద యూదా వారికి 12 ప్రవచనాల గ్రంథాలు, మిస్లేనియస్ 5లో 2 ఇశ్రాయేలు వారికి, 1 ఏదోమీలకు ఓబద్యా, 2 అశ్షూరీయులకు. అంటే మొత్తము ప్రవచన గ్రంథాలు రాజుల కాలంలో చెప్పబడ్డాయి కనుక ఏ రాజు కాలంలో ఏ ప్రవచనాలు చెప్పబడ్డాయి అన్నది మనం తెలుసుకొని 2 కలిపి చదివితే సబ్జెక్టు మనకు బాగా అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మరి ఇశ్రాయేలీలు 10 గోత్రాల వాళ్ళు కదా, వాళ్ళకు ఓన్లీ 2 ప్రాఫిట్సేనా అని డౌట్ రావచ్చు. కాదు, అసలు మొట్టమొదట విగ్రహారాధనకి ఎగబడింది వాళ్లే గనక ప్రవక్తలంటూ పంపించిన దేవుడు వారికే ఫస్ట్. అయితే మొదట ఏలియాను పంపించాడు. ఏలియా 25 సంవత్సరాల వరకు ప్రవచనాలు చెప్పాడు. ఏలియా తర్వాత దేవుడు ఎలీషాను పంపించాడు. ఎలీషా 50 సంవత్సరాలు చెప్పాడు. కానీ ఏలియా, ఎలీషా ఓరల్ ప్రాఫిట్స్ నోటితో చెప్పారు. వాళ్ళ ప్రవచన గ్రంథాలు లేవు, స్పాట్లో మెన్షన్ చేశారు వాళ్ళు చెప్పినవి. తర్వాత దేవుడు ఆమోసును పంపించాడు. ఆమోసు తర్వాత హోషేయ. సో ఇశ్రాయేల్లోకి ఎవరెవరు ప్రవచనాలంటే మనం ఏం చెప్పాలి అని అంటే ఏలియా, ఎలీషా, ఆమోసు, హోషేయ 4 అని చెప్పాలి. కానీ లిఖితపూర్వకంగా ఉన్న ప్రవచన గ్రంథాలు 17. 17లో 12 యూదా వారికి, ఆ 12లో 7 చెరకు ముందు, 2 చెరలో, 3 చెర తర్వాత మిస్లేనియస్ 5లో 2 ఇశ్రాయేళ్లకు, 1 ఏదోమీలకు ఓబద్యా, యోనా, నహూము, అశ్షూరీయులకు అని మనం తెలుసుకున్న తర్వాత ఆ ప్రవచన గ్రంథాలు చదవాలి. తర్వాత మనం రాజుల గ్రంథము, ప్రవచన గ్రంథం కలిపి చదువుకుంటే మనకు మంచి క్లారిటీ ఉంటుంది. ఇలాగ లింక్ పెట్టుకొని ఒక సెట్ లాగా పెట్టుకొని మనం చదివితే మనకి ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది, వాక్యం చక్కగా అర్థమవుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.